హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రాంతా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి స్వరూపులకి, కాంతి గురువులకి అందరికీ నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు రోజులాగానే ఈరోజు కూడా ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఆ జ్ఞానాన్ని అద్భుతంగా మనకు షేర్ చేయడానికి మేడం శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు, ప్రస్తుత వర్తమాన క్షణంలోని విశ్వానికి మరియు నా స్వయానికి, ప్రకృతి మాతకు, భూమాతకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మేడం ఆస్ట్రల్ ట్రావెల్ అనే పుస్తకాన్ని న్యూటన్ కొండవీటి రాసిన పుస్తకాన్ని చదువుతున్నానంటే నేను సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ నిన్నటిది ఒక్కటి చెప్తాను మేడం. నిన్నటి సూక్ష్మ శరీరం విడుదల చేసే అనుభవానికి, శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవానికి మధ్య తేడా ఏమిటి? ఆన్సర్: సూక్ష్మ శరీరాన్ని విడుదల చేయటం అనేది శరీరాన్ని విడిచిపెట్టే ఒకానొక అసాధారణమైన అనుభవం. తద్వారా అభౌతికమైన లోకాలలో మన ఉనికిని, మేడం సౌండ్ వినిపిస్తుందా? ఎక్కువ చేయాలి పెట్టాను. ఓకే. తద్వారా అభౌతికమైన లోకాలలో మన ఉనికిని భౌతికత్వానికి అతీతమైన శరీరం ద్వారా అనుభూతి చెందుతాము. సాధారణంగా ఆయా లోకాలను సూక్ష్మ లోకాలు లేదా ఎథరిక్ లోకాలు అని అంటారు. మరి సూక్ష్మలోక విహారం చేయడానికి భౌతిక శరీరం నుంచి వేరుపడి సూక్ష్మ శరీరాన్ని అనుభూతి చెందటమే సూక్ష్మ శరీరాన్ని విడుదల చేయటం అని చెప్పవచ్చు. 16వ క్వశ్చన్: మరణ సామీప్య అనుభవానికి, శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవానికి మధ్య తేడా ఏమిటి? తరచుగా శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవానికంటే మరణ సామీప్య అనుభవాలు కాస్త భిన్నంగా ఉంటాయి. తరచుగా శరీరాన్ని విడిచిపెట్టే అనుభవం కంటే మరణ సామీప్య అనుభవాలు కొంచెం భిన్నంగా ఉంటాయని చెప్పారు. అవేంటంటే భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేసిన భావన, మరణించిన ఆత్మీయులు, మత గురువులు, చిహ్నాలు, దర్శనం అవ్వటం. చనిపోయే ముందుగా ఇవన్నీ వస్తాయంట వీళ్ళకి. అహంకార స్థల కాలాలను అతీతంగా మారటం మొదలైనవి. ఇంకా ఈ అనుభవంలో మరణించిన భావన, ప్రశాంతమైన శరీరాన్ని వీడిన అనుభవం లేదా సొరంగ అనుభవం కూడా ఉండొచ్చు. అంతేకాకుండా సహాయకులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు, తమ లాంటి వారు మరికొందరు ఎదురవటం మొదలైనవి ఉంటాయి. ఇక్కడ 17వ క్వశ్చన్ అడుగుతున్నారు, మళ్ళీ చెప్తున్నారు. శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవాన్ని పొందిన వారు మరణించిన తర్వాత మనుగడ సాగించారా? భౌతిక శరీర మరణానంతరం శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవాన్ని అదివరకే పొందిన చైతన్యపూర్వకమైన ఆత్మ ఆనందంగా మనుగడ సాగిస్తున్నట్లు రేమండ్ మూడీ అనే పరిశోధకులు జరిపి లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనే గ్రంథంలో పొందుపరిచారు. ఇక్కడ 18వ క్వశ్చన్: చైతన్యం అనేది మెదడుకి వెలుపల ఉంటుందా? ఆన్సర్: మరణ సామీప్య అనుభవాలను మొట్టమొదట పిమ్ వాన్ లోమన్ అనే నెదర్లాండ్ హృద్రోగ నిపుణుడు మరియు ఆయన బృందము గుండెపోటు వచ్చిన రోగులపై శాస్త్రీయంగా అధ్యయనం చేశారు.
344 మంది రోగుల్లో గుండెపోటు అనంతరం 18% మంది విజయవంతంగా అత్యుత్తమమైన మరణ సామీప్య అనుభవాలను శరీరాన్ని విడిచిపెట్టిన అనుభవంతో సహా పొంది తిరిగి భౌతిక శరీరానికి వచ్చి చేరారు. వైద్యపరంగా మరణించినప్పటికీ మెదడులో న్యూరాన్ల కార్యకలాపాలు కొనసాగినప్పటికీ వారంతా ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నట్లు, తమ గుండెపోటు ఉదంతాన్ని గుర్తుంచుకున్నట్లు, చైతన్యంతో కొనసాగినట్లు డాక్టర్ వాన్ లోమెన్ నిర్ధారించారు. సరిగ్గా ఒక రేడియో, టెలివిజన్ లేదా ఇంటర్నెట్ సమాచారం అవి అందించే పరికరాలకు అతీతంగా వెలువడుతున్నట్లుగానే మెదడులో న్యూరాన్ల కార్యకలాపాలు నిలిచిపోయాక కూడా ఆ రోగుల చైతన్యం కొనసాగినట్లు, ఈ చైతన్యం అనేది మెదడులో పొందుపరిచిన జ్ఞాపకాల సమాచారం ఆధారంగా మెదడుతో ఏమాత్రం నిమిత్తం లేకుండా కొనసాగినట్లు సిద్ధాంతీకరించారు. ఇంకా 19వ క్వశ్చన్, సూక్ష్మ శరీరయానం చేస్తున్నప్పుడు నేను ఎప్పుడైనా తప్పిపోతానా లేదా నా శరీరంలోకి మళ్ళీ ప్రవేశించలేకుండా అవుతానా అని. భౌతిక శరీరం నుంచి విడిపడడానికి మనలో ప్రతి ఒక్కరూ భయపడే కారణాల్లో ఇది అతి సాధారణమైనది. మన భౌతిక శరీరాన్ని తలుచుకున్న మరుక్షణమే అందులోకి వచ్చి చేరుతాము. లక్షలాది మంది సూక్ష్మ శరీరయానాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్కరూ తిరిగి అందులోకి రాకుండా పోయిన దాఖలాలే లేవు. అంటే ఇక్కడ భౌతిక శరీరం నుంచి విడిపడడానికి మనలో ప్రతి ఒక్కరూ భయపడే కారణాల్లో ఇది అతి సాధారణమైనది. మన భౌతిక శరీరాన్ని తలుచుకున్న మరుక్షణమే అందులోకి వచ్చి చేరిపోతాం. లక్షలాది మంది సూక్ష్మ శరీరయానాలు చేసినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్కరూ తిరిగి అందులోకి రాకుండా పోయిన దాఖలాలే లేవు. సూక్ష్మ శరీరాన్ని విడుదల చేయటం అంటే కేవలం మన చైతన్యాన్ని మార్చుకోవటం. శరీరం నుంచి ఎంతో దూరంగా వెళ్ళామని భావించటం నిజానికి ఒక భ్రమ. భౌతిక శరీరం గురించి ఆలోచించగానే ఏమాత్రం శ్రమ లేకుండా తిరిగి అక్కడ చేరుకుంటాం. 20వ క్వశ్చన్, సూక్ష్మ శరీరయానం సురక్షితమైనదేనా? ఆన్సర్, చాలా మంది సూక్ష్మ శరీరయానం చేయటం సురక్షితమేనా లేదా అది భౌతికంగా ఏమైనా హానిని కలగజేస్తుందా అని సందేహిస్తూ ఉంటారు. కానీ సూక్ష్మ శరీరయానం అత్యంత సహజమైన ప్రక్రియ. ఇంతవరకు సూక్ష్మ శరీరయానం చేసిన లక్షలాది మందిలో ఏ ఒక్కరికి ఏ హాని ఆపద సంభవించలేదు. అనుభవాల గురించి రాశారు మేడం ఆయన. అంటే ఎవరో ఒక భాను అనే ఆమె, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాను. నేను సోల్ కోచ్ 3-4 బ్యాచ్లలో శిక్షణ తీసుకున్నాను. MBTP క్లాస్ లో నేను సూక్ష్మ శరీరయానం పొందాను. మొదట నేను పడుకొని సూక్ష్మ శరీరయానాన్ని చేద్దాం అనుకున్నాను. కానీ నేల చాలా చల్లగా ఉండటం వలన కూర్చొని నేను సూక్ష్మ శరీరయానం చేయడానికి సిద్ధపడ్డాను. ఒకసారి నేను ధ్యానంలో కూర్చున్న తర్వాత నేను చాలా సౌకర్యవంతంగా ఉండగలిగాను. నాకు చాలా ఆలోచనలు వచ్చాయి, అనుమానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే అంతకు ముందు నాకు కొన్ని సూక్ష్మ శరీరయాన అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అలా జరుగుతుందా లేదా? సూక్ష్మ శరీరయానంలో నా ఆస్ట్రల్ బాడీ నాకు ఎడం వైపు నుండి విడుదలవుతుందా లేదా కుడివైపు నుండి విడుదలవుతుందా? ఇలాంటి అనుమానాలు వచ్చాయి. కానీ న్యూటన్ సార్ గైడ్ చేస్తున్నప్పుడు పూర్తిగా మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి అని చెప్తున్నప్పుడు నేను నా శ్వాసతో అనుసంధానమై పూర్తి ధ్యాన స్థితిలోకి వెళ్ళాను. మొదట నా శరీరం ఒక బెలూన్లా క్రమక్రమంగా పెద్దదవుతున్న భావన కలిగింది. మెల్లమెల్లగా ఒక నిశ్చల స్థితి వచ్చిన అనుభవం. తరువాత మెల్లమెల్లగా నా తల పైభాగం నుండి నా సూక్ష్మ శరీరం విడుదల అయ్యింది. అప్పుడు నా చైతన్యం మొత్తం నా హృదయ చక్రంలో ఒక చిన్న వెలుగులా కేంద్రీకృతమై ఉండి అది నాతో పాటు పైకి ప్రయాణం చేస్తూ ఉంది. నేను క్రమక్రమంగా పైకి వెళుతున్నప్పుడు 2 మాస్టర్లు వచ్చి నాతో పాటు ప్రయాణం చేయడం గమనించాను. ఒక మాస్టర్ ఆకారం మొత్తం మానవ శరీరంలో ఉంది, తల భాగం మాత్రము గరుడ పక్షిలాగా ఉంది. మరొక మాస్టర్ ఆకారం తల భాగం ఎలుగుబంటిలా ఉండి
మిగతా శరీరం అంతా మానవ శరీరం ఉంది. తర్వాత వారు ఇద్దరూ నాకు పరిచయం చేసుకున్నారు. నీతో పాటే నీ ప్రయాణంలో సహాయం చేయడానికి దాని వచ్చామని చెప్పారు. మేడం అది పేరు ఏదో పేరు మేడం, అది పత్రి సార్ అంట మేడం. ఓహో, అవునా? శరీరం మొత్తము మనిషిలా ఉండి మొహం ఏదో పక్షిలాగానో ఏదో ఉంటుంది, అదేదో చెప్పారు దానికి, అదేదో అర్థం కూడా చెప్పారు. అది అప్పుడు పత్రి సార్ అంట. ఆహా. అలా మేము శూన్యంలో ప్రయాణం చేస్తున్నట్లుంది. మేము ఒక ప్రదేశంలో ఒక గ్రహం మీద ఆగాము. అది శని గ్రహం. ఒక్కసారిగా అక్కడ ఒక సొరంగం గుండా మా ప్రయాణం సాగుతోంది. కానీ ఆ సొరంగానికి ఒక ఆది గాని అంతం గాని ఉన్నట్లు అనిపించలేదు. సొరంగం లోపల అంటే ఇప్పుడు వాళ్ళకి ఆది గాని అంత్యం గాని కనిపించట్లేదంటే ఈమె మరి సొరంగంలోకి ఎలాగెళ్ళింది మేడం? ఇప్పుడు స్టార్టింగ్ ఒక అడుగు వేయాలంటే మనం కాలు మోపితేనే కదా అక్కడ ఆది కనిపిస్తేనే కదా మనం వేయడానికి. మనము ఆది అంతం కనిపించలేదంటారా? ఇది సొరంగానికి ఆది అంతం లేకపోతే ఏదో ఒకటి స్టార్టింగ్ ఉండాలి కదా? ఉంటుంది మేడం, ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఉంటుందంటే అది ఉంది అనే ఇది లేకుండా ఏకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏకంగా అనిపిస్తుంది, అనిపిస్తుంది. ఆ సొరంగం లోపల అంతా చాలా ప్రకాశవంతంగా ఉంది. అబ్బా, నాకు వెళ్ళాలని ఉంది మేడం. హఠాత్తుగా ఒక ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాము. అక్కడ చాలా జీవులు ఉన్నాయి. అది ఒక పెద్ద భవనం. రెండు కుదరవు మేడం, అవ్వ బువ్వ రెండు రావు, ఒక్కటే. అవును, ఒకటి వదిలితే ఇంకోటి పట్టుకోవచ్చు. వదలాలి మేడం, వదులుతాను. ఆ భవనం బయట చాలా పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభం చుట్టూ అక్కడి జీవులు వృత్తాకారంలో కళ్ళు మూసుకొని నిలబడి ఉన్నాయి. కానీ అవి చెక్కలు కావు. కానీ ప్రతి జీవి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇవి అన్ని కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటి మధ్యన ప్రయాణించడం చాలా కష్టం అనిపించింది. కానీ వాటి దగ్గరకు వెళ్ళినప్పుడు వాటి మధ్య చాలా ఖాళీ ఉంది. మా ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అవి అన్నీ కూడా ధ్యాన స్థితిలో ఉండే సందేశాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. తర్వాత మా ప్రయాణం వేరే ప్రదేశంలో సాగింది. మాకు ఉన్నట్లుండి ఒక కొండ ప్రాంతం కనిపించినది. అక్కడ ఒక పెద్ద భవంతి పగోడా ఆకారంలో ఉంది. కానీ ఆ భవంతి ఆధారం మాత్రం ఒక చిన్న అరుగు లాంటి కట్టడం మీద నిలబెట్టినట్లు ఉన్నది. సంధ్యా సమయంలో మనకు ఎర్రగా నారింజ రంగులో ఎలా కనిపిస్తుందో అక్కడ వాతావరణం అలా ఉంది. ఈ ప్రదేశంలో అది వాళ్ళ అధినేత ఉండే భవంతి. అది మేము ముగ్గురము ఈ భవంతిలోకి ప్రవేశించాము. అక్కడ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ పనిచేసే వారందరిలో చాలా శాంతంగా వారి ముఖాలు ఉన్నాయి. నేను వారి నుండి గమనించినది ఏమిటి అంటే వారిలో ఎటువంటి మనస్పర్ధలు లేవు. మరి అందరినీ వారు సమానంగా చూస్తున్నారు. ఎవరు అజమాయిషీ చేయడం లేదు. అప్పుడు ఒక వ్యక్తి శాంత మేడం కూడా అంతే శాంతంగా ఉండాలి. అంత జరిగితే ఇంకేమన్నా నా ప్రపంచం అసలు మేడం ఇంక ఈ ప్రపంచంలో నేను ఉన్నాను. మరి ఎందుకు జరగదు అనుకుంటారు? ఎందుకు జరుగుతుంది మేడం, జరుగుతుంది మేడం. అవును, ప్రపంచంలో ఉండనంటే ఉండరు. మరి ఈ భూమి మీద ఎందుకు ఉంటారు? ఉండరు. అప్పుడు అవును, ఉండాలనుకుంటున్నారా భూమి మీదనే? లేదు మేడం, లేదు మేడం. అందుకే ఎవరు ఆజమాయిషీ చేయటం లేదు ఇక్కడ. శాంత మేడం శాంతంగానే ఉంటారు. ఎస్, నాకు ఆ పేరు అన్వర్థంగా నాకు సూటబుల్ అవ్వాలి ఖచ్చితంగా. ఎవరు ఆజమాయిషీ చేయటం లేదు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని అధినేత వద్దకు తీసుకుని వెళ్ళారు. మమ్మల్ని మేము అధినేతకు పరిచయం చేసుకున్నాం. ఆయన చాలా మర్యాద పూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించారు. తర్వాత ఆయన నన్ను ఏమైనా ప్రశ్నలు అడగమన్నారు. నేను 2 ప్రశ్నలు అడిగాను. అవి ఒకటి, నేను ఎవరు, రెండోది ఈ భావోద్వేగాలు భయాలు ఏమిటి అని అడిగాను. ఆయన సమాధానాలు అన్ని సంకేతాల రూపంలో వ్యక్తపరిచారు. ఎంతో సమయం తర్వాత నా తల బరువుగా ఉన్నట్లు అనిపించింది. తర్వాత ఈ బరువు క్రమక్రమంగా పెరిగింది. భరించలేనంతగా తర్వాత బరువంతా క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. తర్వాత ఒక ప్రమాదం అయితే ఎలాంటి ఆందోళనలు భౌతికంగా మానసికంగా ఉంటాయో అలాంటి అనుభవం ఒకటి సృష్టించారు. చాలా ఇబ్బందికరంగా ఆ అనుభవం ఉంది. అప్పుడు ఆయన నన్ను అడిగారు, ఏం జరిగింది అని.
నేను నా తల బరువు మరి ప్రమాదం లాంటి అనుభూతిని పంచుకున్నాను. అప్పుడు ఆయన చెప్పారు, భయం అన్నది కూడా అలానే వస్తుంది, ఉన్నట్లుండి భావోద్వేగాలు కూడా అలానే వస్తాయి. ఒకసారి వచ్చిన తర్వాత వాటిని అర్థం చేసుకోవాలి. అవి ఎందుకు వచ్చాయి, అవి అని బాధపడకుండా అవి ఎటువంటి జ్ఞానాన్ని తీసుకువచ్చాయో అర్థం చేసుకోవాలి. జరిగిపోయినదంతా తలుచుకొని చింతించకుండా పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఒకసారి పూర్తిగా ఆ పాఠం నేర్చుకున్న తర్వాత నీకు అలాంటి పరిస్థితులు గాని అనుభవాలు గాని రావు అని చెప్పారు. నీకు తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే తల గురించి ఆలోచించావు, కానీ వాని మిగతా సమయంలో ఎప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడు ఈ స్థితి మీద, నీ భావావేశాల మీద సదా ఎరుకతో అవగాహనతో ఉండమని చెప్పారు. తర్వాత నేను ఇంకొక ప్రశ్న అడిగాను, సత్యం అంటే ఏమిటి అని. అప్పుడు నన్ను ఆయన నా శరీరాన్ని గమనించమన్నారు. తర్వాత నా శరీరం చుట్టూ ఒక కవచాన్ని సృష్టించారు. క్రమక్రమంగా నేను పైకి ఎగరగలుగుతున్నాను. నెమ్మదిగా ఎగురుతున్న నేను నా వేగం క్రమక్రమంగా పెరుగుతూ చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నాను. ఆ గదిలో ఉండే వస్తువులను ఢీకొంటాననే భయం వేసింది, కానీ ఈ వస్తువుల ద్వారా ప్రయాణించగలుగుతున్నాను. ఓహో, నేను వస్తువుల గుండా కూడా నేను కదిలించగలను అంటే ఇదేనేమో. ఓకే, అక్కడ శరీరం ఉండదు కదా, ఫిజికల్ బాడీ కాదు కదా. అదే 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 కాబట్టి ఏమి తగలదు, నాందు, ఎండదు, కాలదు. అవును, నానదు. ఓకే. క్రమక్రమంగా వేగం తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత ఆయన వివరించారు, నువ్వు ఏదైతే కవచం ధరించావో అదే సత్యం. సత్యం నిన్ను ఎక్కడికైనా తీసుకువెళుతుంది. ఎలాంటి అవరోధాలనైనా ఎదురు కావు. నువ్వు కేవలం శరీరానివి కాదు, నువ్వు శరీర స్థితిలో ఉన్న చైతన్యానివి. నువ్వు ఒక గొప్ప అనుభూతివి. అలానే నీతో ఉన్న ప్రతి ఒక్కరూ అదే అని చెప్పారు. నేను తర్వాత అడిగాను, అది మీరు తయారు చేసిన కవచం కదా, మరి నేను ఎలా తయారు చేసుకోవాలి అని. సత్యం అనే కవచం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది ఇక్కడే, మరి ఇప్పుడే మనం చేయవలసినదంతా అని అవగాహనలోకి తీసుకురావడము. మనం ఎప్పుడు తరచుగా మర్చిపోతుంటాం సత్యాన్ని. కానీ నీవు జీవిస్తున్న జీవితం సత్య మార్గంలోనే ఉంటే, సత్యంలోనే ఉండటం వలన నువ్వు సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోలేవు కదా అని ఆయన చెప్పారు. ఇవి అన్ని నా జీవితంలో చాలా విలువైన అనుభవాలు. నాకు చాలా ఆనందం వేసింది. తర్వాత వీడ్కోలు తీసుకున్నాము. తర్వాత ఆయన కూర్చున్న కుర్చీ వెనక ఒక గోడలో నుండి, అంటే గోడకు ఉన్న ఒక తలుపు ద్వారా మా ప్రయాణం సాగింది. మేము సమాంతరంగా ప్రయాణిస్తున్నాము అనుకున్నాం, కానీ మేము పైకి ప్రయాణిస్తున్నాం. నా ఇద్దరి మార్గదర్శకులు తర్వాత చెప్పారు, మనం ఇప్పుడు సౌర మండలానికి వెళుతున్నాము అని. ఆ గ్రహం కనిపించిన తర్వాత నా మార్గదర్శకులు ఇద్దరు, మేము ఇక్కడ ఆగిపోతాము, నువ్వు ఒక్కడివే వెళ్ళు అన్నారు. నేను ఒక్కడినే సౌరమండలానికి వెళ్ళాను. అక్కడ అనంతమైన అద్భుతమైన రంగులు చూసి ఆశ్చర్యం, ఆనందం వేసింది. అక్కడ అద్భుతమైన అఖండమైన సంపద ఉంది. అక్కడ వజ్రాలు, మణులు చాలా ఉన్నాయి. ప్రతి చోట కాంతివంతమైన వెలుగులు ఒక స్వస్థత చేకూర్చే శక్తిని ప్రసారం చేస్తున్నట్లు అనిపించసాగాయి. తర్వాత నేను ఒక స్వరం విన్నాను. అది ఆ గ్రహంలో ఉన్న ఒక గొప్ప మాస్టర్ది. ఒక సందేశం ఇవ్వమని ఆ మాస్టర్ని అడిగాను. అప్పుడు ఆ మాస్టర్ చెప్పారు, ఇక్కడ ఇదంతా సాధారణమే. మీరు మరింత ఉన్నతంగా ఎదగటానికి మీ శరీరం, మనస్సు, ఆత్మ పట్ల మీ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోండి అని చెప్పారు. మీరు తప్ప, అంటే ఇక్కడ ఇదంతా సాధారణమే, మీరు తప్ప మీ మరింత ఉన్నతంగా ఎదగడానికి మీ శరీరం, మనసు, ఆత్మ పట్ల మీ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోండి అని చెప్తున్నారు. యాటికి పోయినా ఇది చెప్తూ ఉన్నారు. ఇది మార్చుకోలేకే కదా వస్తుండే ఇబ్బంది అంతా. అదే ఎక్కడికి పోయినా సాక్షాత్తు శరీరంతో ఉన్న దైవాలు చెప్పినా, శరీరం లేకుండా సూక్ష్మంగా ఉన్న దైవాలు చెప్పినా ఒకటే. చేయాల్సింది మనమే చేయాలి. ఎవరు చేయరు. కరెక్ట్. ఎవరు ఏదో చేస్తే అయితే ఇంకేంది మేడం, అసలు అక్కడికే పరుగులు పెట్టుకొని పోతూనే ఉన్నారు కదా. ఆ దేవుడు చేస్తాడు, ఈ దేవుడు చేస్తాడు, వాళ్ళ నుంచి అవుతుంది, వీళ్ళ నుంచి అవుతుంది అని చెప్పుకుంటున్నాం. మనకి మనం మోసం చేసుకోవడమే ఇది అనిపిస్తుంది.
తర్వాత నేను ఆ మాస్టర్ కు ధన్యవాదాలు తెలుపుకొని నెమ్మదిగా ఆ గ్రహం నుండి తిరుగు ప్రయాణం అయ్యాను. గైడ్స్ ఇద్దరికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మంచి సహకారం అందించినందుకు ఈ అనుభవాన్ని నెమ్మదిగా అవగాహన చేసుకుంటూ నెమ్మదిగా నా శరీరంలో ప్రవేశించాను. నా కళ్ళు రెండు నెమ్మదిగా తెరిచాను. నా శరీరంలో ప్రతి అణువు కూడా ఇప్పుడు ఒక అద్భుతమైన జ్ఞానం పొందాలనే భావనలో ఉన్నది. ఈ సూక్ష్మ శరీరయాన పద్ధతిని మార్గదర్శకత్వం చేసినందుకు డాక్టర్ న్యూటన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మేడం, నాకు ఈరోజు ఆయన సార్ క్లాస్ వింటుంటే ఏమనిపించిందంటే, ఆయన మనము అనుభవపూర్వకంగా మనం ఎవరో మన క్రితం జన్మలు చూసుకుంటే మనం ఎదగడానికి చాలా ఈజీగా ఉంటది అన్నారు కదా మేడం. జ్ఞానము సత్యము అనేక కోణాలలో ఉంటుంది, అర్థమవుతుందా? వీళ్ళు అదే గతానికి పాస్ట్ లైఫ్లకు పంపిస్తారు, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని ఇవన్నీ చాలా చేపిస్తారు వీళ్ళు. అది వాళ్ళ పర్పస్, వాళ్ళ పర్పస్, వాళ్ళు దాన్ని ఎంచుకొచ్చారు, వాళ్ళకి రైటే అది నా పర్పస్, నేను ఆ పర్పస్లో ఉన్నానా, నాకు అది కావాలా వద్దని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రామ్తో తండ్రి వద్దంటారు, ఆయన ఏం చేయమని చెప్పరు ఆయన. మరి అదే చెప్తున్నారు కదా మేడం, ఆయన అల్లబక్ష సార్ చెప్పారు క్లాస్ లో. నేను విన్నాను ఈ రోజు, సెకండ్ లోనా థర్డ్ లోనే తెలియదు, నాకు గుర్తులేదు. కాకపోతే ఈ మాట చెప్పారు, ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు మీ శరీరాన్ని మీరు గమనించుకుంటూ మీరు వెనకటిది ఏదన్నా చూసుకుంటే బాగుంటది అన్నట్లే చెప్పారు. అదే నాకు చూసుకోమని చెప్పరు, లేదు నేను చూసుకోవాలి, అది చూసుకుంటే నేను వెళ్ళగలుగుతానని ఉంటే ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తాడు ఇక్కడ. అది మనం అదే అర్థం చేసుకోవాలి సూక్ష్మంగా. నేను చెప్పేది నాకు సంబంధించిన సత్యము, నా ధర్మం, అది మీరు చెయ్యాలా వద్దా, చేస్తే బాగుంటుందా, అది కావునా కాదని మీరు నిర్ణయించుకోండి అంటాడు. మళ్ళీ మార్చుకోవచ్చు ఏమైనా అలాగుంటే అని అంటారు కదా మేడం. ఇప్పుడు మార్చుకునేది పద్ధతి ఇప్పుడే నా గత అనేసి చెప్పేసి మనము మార్చుకోవడమే బెటర్ కదా. దాన్ని చూసి మళ్ళీ దాని గురించి ఆలోచన చేసి ఇంత పాఠం చేసే కన్నా ఇది బెటర్ కదా అని. సరే ఓకే, అప్పుడు మీకు అలాగే అనిపిస్తే అలాగే చేయొచ్చు, నో ప్రాబ్లం. నాకు అది ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, స్వీట్ తింటే ఇది వస్తుంది అని అంటే వద్దొద్దు నేను తిన్నా, అది వస్తుంది కాబట్టి నేను తిన్నానని ఒక పద్ధతి. లేదు నేను తిని చూసి అది ఎట్టొస్తుందో తిని చూస్తే నేను నమ్ముతానంటే తిని చూడొచ్చు, నో ప్రాబ్లం, నథింగ్. అంటారా? అవును మేడం, నిజమే మేడం, ఇట్లే ఉంటుంది. ఆయన చెప్పాడు మేడం, లేదు నాకు ఎట్లయినా అది కావాలంటే నీకు చాయిస్ ఉంది, వద్దని చెప్పట్లేదు ఆయన. అవసరం లేకుండా మనం వెళ్ళొచ్చు, అది టైం వేస్ట్, మనం ఇలా వెళ్ళడం ఇంకా ఈజీ అని చెప్తాడు. అది ఆయన జ్ఞానం. లేదు నాకు ఎట్టయినా అది తెలియాలంటే ఓకే తెలుసుకో, వద్దని అని చెప్పడు. అది మేడం. ఇక్కడ ఇంకొక ఆమె అనుభవం చెప్తుంది. నా పేరు హారిక. ఆ రోజుకు మా నాన్నగారు తన శరీరాన్ని వదిలి పరలోకాలకు వెళ్ళి 3 రోజులు అవుతోంది. నేను ఆ అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడే లైఫ్ యూనివర్సిటీలో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఆ అమ్మాయి అక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే అక్కడే ఒక అబ్బాయిని పరిచయం అయ్యి అక్కడే పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు భార్య భర్తలు అక్కడే, వాళ్ళ అత్తమామ అందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడు లైఫ్ యూనివర్సిటీలోనే ఉంటారు. అక్కడికి ఈ జ్ఞానం ఇవన్నీ నేర్చుకుని దానిలో ఎదుగుతూ తన పార్ట్నర్ ఎవరు తెలుసుకొని పెళ్లి చేసుకొని అక్కడే ఉండి ఇప్పుడు కూడా అక్కడే వర్క్ చేస్తుంది. అక్కడే సేవ చేసుకుంటూ ఇవన్నీ ఉన్నారా మేడం? అవును ఆరిక అనే అమ్మాయి వచ్చింది. అంటే చాలా దీంట్లో మీరు వెళ్ళొచ్చారా మేడం? మీరు అక్కడ మొత్తం ఇది తీసుకొని వచ్చారా? ఫస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసుకొని వచ్చారా? నేను వెళ్ళలేదు మేడం, నేను విన్నాను చాలా విన్నాను, నేను వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళాలి మేడం. ఇప్పుడు దాకా నేను ఎక్కడ పోవడానికి కుదరలేదు కదా. ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు కదా మేడం. వీటికి ఫుడ్ పెట్టడానికన్నా ఒక మనిషి కావాలి. మీకు ఏమన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరినన్నా చూసుకునే పెట్టుకుంటే పర్లేదేమో. అదేలే వీటి గురించి కానీ అది
ఇప్పుడు పాప వల్ల పాప స్టడీస్ వల్ల నేను బయట వెళ్ళడానికి నాకు ఎట కుదురుతుంది, కుదరదు కదా. అవునవును ఇంకా పాపది అయిపోయి ఇంకా పాప బయట వెళ్ళిపోతే అప్పుడు నేను వెళ్ళగలను ఎక్కడికైనా. ఇప్పటిదాకా నేను ఎక్కడికి వెళ్ళాలని నేను ఎంతో ప్రయత్నం చేసి వెళ్ళలేకపోయాను. అదే కుదరదు కదా నాకు, ఎట్లా జరుగుతుంది, అందుకని పోలేదు. అదే అంటే ఆమె చెప్తుంది, ఆ రోజుకు మా నాన్నగారు తన శరీరాన్ని వదిలి పరలోకాలకు వెళ్ళి 3 రోజులు అవుతోంది. నేను, అమ్మ, అక్క అప్పుడే శ్మశానం నుండి అస్థికలు తీసుకువచ్చాము. ఇంటికి కూడా వెళ్లకుండా నేను వాళ్లను ఇంటి దగ్గర వదిలి డాక్టర్ న్యూటన్ గారి క్లాస్ కు వెళ్ళాను. అంత అద్భుతం మేడం. 3వ రోజుకి అమ్మాయి అంత వెళ్ళాలంటే ఎంత గుండె ధైర్యం కావాల్సింది. ఆ రోజు టాపిక్ మరణం గురించి. నాలో ఒక ప్రక్క బాధ, మరో ప్రక్క ఆధ్యాత్మిక జ్ఞానం కోసం తప్పిస్తున్నాను. పూర్తిగా బాధ బయటికి రాదు, అలాగని జ్ఞానంతో అర్థం చేసుకోను లేకపోతున్నాను. సేమ్ నా పరిస్థితి ఉన్నట్టుంది. మేడం ఇది అమ్మాయి ఎలా చెప్తుందంటే చూడండి, ఆ అమ్మాయి అస్థికలు తీసుకొని వచ్చారంట శ్మశానం నుంచి. తీసుకొని రాగానే ఇంటికి వెళ్లకుండా వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి ఈ అమ్మాయి న్యూటన్ సార్ క్లాస్కి వెళ్ళింది. ఆ రోజు టాపిక్ మరణం గురించి అదే ఆయన చెప్తున్నారు. నాలో ఒక ప్రక్క బాధ, మరో ప్రక్క ఆధ్యాత్మిక జ్ఞానం కోసం తప్పిస్తున్నాను. పూర్తిగా బాధ బయటికి రాదు, అలాగని జ్ఞానంతో అర్థం చేసుకోలేకపోతున్నాను. అదే అందుకే నాదే అనిపించింది మేడం. అందుకు అదే చెప్తాను మేడం. ఇంకొంచెం వేడి చేసినాం, కొంచెం ఉడికెక్కిచ్చిందంటే, ఇంకొంచెం వేడెక్కిందంటే అప్పుడు అవుతుంది. ఓకే, ఈమె చెప్తుంది చూడండి, వినండి. ఇంకా దీనికి అంతము ఈ క్లాసులోనే దొరుకుతుందని అలాగే వెళ్ళిపోయాను. క్లాస్ అప్పటికే మొదలైంది. మొదట కొంతసేపు ఏమీ అర్థం కాలేదు, నా మనసు అక్కడ లేదు, అలాగని ఏమీ ఆలోచించట్లేదు. కొద్దిసేపటికి నేను చెప్పుకున్నాను, హారిక ఇది నీకు అవసరం, తప్పించుకోవద్దు, జాగ్రత్తగా విను అని. కొంతసేపటికి ఇట్లా చెప్పాలి మేడం నిజంగంటే అని కొంతసేపటికి వినడం మొదలు పెట్టాను. పూర్తిగా వినాలనుకున్నాను. ఏడుపొస్తే ఏడుస్తా, ఏమైనా పర్లేదు, నా ప్రయత్నం నేను చేస్తాను అని నిర్ణయించుకున్నాను. కొద్దిసేపట్లో సార్ ధ్యానంలోకి గైడ్ చేయటం మొదలు పెట్టారు. ఈ ధ్యానంలో మమ్మల్ని ఎరుకతో శరీరాన్ని వదిలిపెట్టమని, చనిపోమ్మని చెప్పారు. మృత్యువు కళ్ళలోకి చూడమని చెప్పారు. నాకు మృత్యువు ఒక నల్లటి ముసుగు వేసుకున్న అస్థిపంజరం లాగా అనిపించింది. ఆ కళ్ళలో నుండి మరో లోకానికి వెళ్ళమన్నారు. మిమ్మల్ని ఆహ్వానించడానికి మీకు ఇష్టమైన వాళ్ళు కానీ, మార్గదర్శకులు కానీ, మాస్టర్స్ కానీ వస్తారని చెప్పారు. అంటే మిమ్మల్ని నేను అలా ఎగురుతూ వెళుతున్నట్లు అనిపించింది. నేను అనుకున్నట్లే మా నాన్నగారు కనిపించారు. ఆయన వెనుక 2 శ్వేత వర్ణదారులు ఉన్నారు. నేను మా నాన్నగారినే చూస్తూ ఉన్నాను. ఆయన ఎంత హాయిగా, ఆనందంగా, ఓగ వెలుగుతో సంతృప్తిగా కనిపించారు. నేనెప్పుడు ఆయన్ను అలా చూడలేదు. ఏమీ మాట్లాడకుండానే నాకొక సందేశాన్ని ఇచ్చారు. నేను ఇక్కడున్నంత కాలం నీతో సమయం గడపలేకపోయాను, నీకు చదువులో ఏమీ నేర్పలేకపోయాను, కానీ ఇప్పుడు నేర్పిస్తాను. నీకు ఇష్టమైన చదువు, నీకు ఇష్టమైన సూక్ష్మ శరీర యానము, మరణం తర్వాత జీవితము, ఈ లోకాల గురించి నిజమైన జ్ఞానము తెలుపుతానని అన్నారు. అబ్బా, నా సంతోషానికి హద్దులు లేవు. ఇంతకన్నా నాకేం కావాలి? చిన్నప్పటి నుండి ఉన్న కోరిక నాన్న దగ్గర కూర్చొని చదువుకోవాలని, అది కూడా నాకు నచ్చి అర్థమయ్యే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము. నేనేమీ మాట్లాడలేదు. నా ఆనందం ఆయనకు అర్థమైంది. ఇంకా వెనక్కి రావాల్సిన సమయమైంది. నేను మెల్లగా తేలుతూ వాళ్లను చూస్తూ వెనక్కి వస్తుంటే మా నాన్నగారి వెనకున్న 2 మాస్టర్ల మొహాలు స్పష్టంగా కనిపించాయి. వాళ్ళు ఎవరో కాదు, మా 2 తాతగారులు. వారిలో ఒకరు నేను పుట్టక ముందే చనిపోయారు, ఇంకొకరిని నేను చూసింది చాలా తక్కువ. అయినా కానీ నేను సరిగ్గా గుర్తుపట్టగలిగాను. నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. నేనెప్పుడు వారిని అంత స్పష్టంగా చూడలేదు. నేను ఎలా వెళ్ళానో అలాగే మృత్యువు కళ్ళలో నుండి వెనక్కి వచ్చాను. మృత్యువు నుండి ఏదైనా సందేశం తీసుకోమని సార్ చెప్పారు. ఈ తలుపులు నీకు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వెళ్ళవచ్చు అని అన్నారు.
ఆ కళ్ళల్లో మా నాన్నగారు నవ్వుతూ ఉన్నారు. నాకు అర్థమైంది, నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని. నేను శరీరంలోకి వచ్చాక నా వెన్నెముక 3 రెట్లు దృఢంగా, 3 రెట్లు లావుగా, పెద్దగా అయినట్లు అనిపించింది. చాలాసేపు ఆ అనుభూతి అలాగే ఉంది. నాకు నిజంగా అది వెనక్కి చొచ్చుకొచ్చిందేమో అనిపించి చేత్తో ముట్టుకొని చూశాను. స్పర్శ మామూలుగానే ఉంది, కానీ ఆ అనుభూతి పోలేదు. నాకు అర్థం కాలేదు. ధ్యానం ముందు దాకా నొప్పి వచ్చింది, ఇప్పుడు ఏంటి ఇలా అనిపిస్తుంది అనుకున్నాను. అప్పుడు నాకు అర్థమైనది, నాన్నగారు వెళ్ళినప్పటి నుండి వెన్నెముక నొప్పి వస్తుంది అంటే నేను అభద్రతా భావాన్ని పొందాను. ఇప్పుడు 3 రెట్లు దృఢమైన వెన్నెముక అంటే నాకు మా నాన్నగారు, ఇద్దరు తాతయ్యలు, వారి ముగ్గురి మార్గదర్శకత్వం పూర్తిగా ఉందని దీని అర్థం. ఇది నా జీవితంలో కల్లా ఎంతో ప్రాముఖ్యమైన అనుభవం. దీని తర్వాత నాకు వచ్చిన ధైర్యము పోల్చలేనిది. ఆ తర్వాత ఈ అనుభవం న్యూటన్ గారితో చెప్పాను. ఆయన ఎంతో ఆనందించారు. మా నాన్నగారు నన్ను గైడ్ చేస్తారని చెప్పాను. సార్ని ఒక పుస్తకం పేరు చెప్పమన్నాను. నేను ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవడానికి ఆయన హెలో ఫ్రమ్ హెవెన్ పుస్తకం చదవమన్నారు. ఆ పుస్తకం చదవడం మొదలు పెట్టినప్పుడు నాకు అనిపించింది, ఈ పుస్తకంలో చనిపోయిన వాళ్ళు సంకేతాలు ఇచ్చి వారు బాగానే ఉన్నారని రాసి ఉంది. ఇది నాకెలా ఉపయోగపడుతుంది? నేను అప్పటికే వారితో మాట్లాడేశాను కదా, తర్వాతి సంగతి చెప్పాలి అనుకున్నాను. కానీ న్యూటన్ గారు చెప్పారని పూర్తి చేద్దామని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది, ఆ పుస్తకం లేకపోతే నేను నిజంగా ఆ బాధ నుండి బయటపడి అర్థం చేసుకోలేకపోయేదాన్ని కాదని. ఆ తర్వాత ఎంతో కాలం నేను తలుచుకున్నప్పుడల్లా మా నాన్నగారి ఉనికిని అనుభూతి చెందగలిగేదాన్ని. నేనేం చేయగలనులే అని వదిలేసిన పనులన్నీ ధైర్యంగా చేశాను. మళ్ళీ సోల్ కోచ్ లో సూక్ష్మ శరీరయానం మరియు కళల గురించి తరగతులు చెప్పడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఎవరైనా ఏంజిల్ వచ్చి నాకు కష్టము బాధ వస్తే సహాయం చేయవచ్చు కదా అని. ఇప్పుడు ఆ కోరిక తీరింది. మా నాన్నగారికి కృతజ్ఞతలు, పత్రిజీ గారికి, డాక్టర్ న్యూటన్ గారికి కృతజ్ఞతలు. ఇక్కడ కదా అమ్మాయిది అయిపోయింది మేడం. ఇంకొక అనుభవము. నా పేరు హిరణ్మయి. నేను 2011 నుండి పిరమిడ్ మెడిటేషన్ చేస్తున్నాను. లైఫ్ కోచ్ ట్రైనింగ్ ద్వారా చక్కని అవగాహనతో ఆనందంగా జీవిస్తున్నాను. ఒకసారి మా క్లాస్ లో డాక్టర్ న్యూటన్ గారు నిరంతరాయంగా ఒకేసారి 3 గంటల పాటు ధ్యానం చేయటం వల్ల సూక్ష్మ శరీరయానం సులువుగా చేయగలమని చెప్పారు. కనుక ఇంటికి వచ్చాక ఆ సాయంత్రం నుంచి సాధన ప్రారంభించాను. ధ్యానంలో కూర్చోగానే కాసేపటికి గమనించలేనంత సూక్ష్మ స్థాయిలో శ్వాస కొనసాగుతున్నట్లు అనిపించింది. అయితే ఎంతో స్థిమితంగా ప్రశాంతంగా ఉన్న అనుభవం కాస్త తల, ముఖ్యంగా మెడ వెనుక నుంచి మొదలై శరీరాన్ని విడదీస్తున్నట్లుగా లోపల మర్మధ్వనులు వినిపించసాగాయి. అప్పటికే నాడీ మండలంలోని చక్రాలన్నీ ఒకేసారి ఊపందుకున్నట్లుగా విపరీతంగా తిరగసాగాయి. దాంతో శరీరంలో ప్రకంపనలు పెరిగిపోయాయి. మరో ప్రక్క అది చేస్తున్న రకరకాల నాదాలు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. చివరికి పెళపెళమని శబ్దంతో నాలో నుంచి ఓ భాగం విడివడి పోతుండగా హఠాత్తుగా గుండె ధైర్యాన్ని కోల్పోయి ధ్యానంలో నుంచి లేచి వెళ్ళి పడుకున్నాను. అయితే మూసి ఉన్న కళ్ళలో ఏ ప్రమేయం లేకుండా సూక్ష్మలోకానికి సంబంధించిన కని విని ఎరుగని వర్ణాలతో అద్భుతమైన దృశ్యాలు కనిపించసాగాయి. ఒక పెద్ద విశ్వవిద్యాలయ ప్రాంగణం మధ్యలో డాక్టర్ న్యూటన్ గారు నిలబడి, మీ పూర్వజన్మలు చూడాలనుకుంటున్నారు కదా, అదుగో చూడండి అంటూ ఒక తెర లాంటి దాని వైపు తన చూపుడు వేలును చూపగానే నా గత జన్మను చూసుకున్నాను. అది మొదలు ఇప్పటి వరకు ఎన్నో సూక్ష్మ శరీరయానాలు చేస్తూ భౌతిక జీవన పరిస్థితులకు కారణాలను, వాటికి సంబంధించిన గత జన్మ స్మృతుల ద్వారా అవగాహన చేసుకుంటున్నాను. ఎందరో గురువులు దివ్యాత్మల సందేశాలను, మార్గదర్శకత్వాన్ని పొందటం, వాటిలో కొన్నింటిని మీతో పంచుకోవటం ఆనందంగా ఉంది. ఈ మధ్య డాక్టర్ న్యూటన్ గారి ఆస్ట్రల్ ట్రావెల్ పుస్తకాన్ని పూర్తి చేశాక ఇంట్లో బంధువుల రాక వల్ల పెరిగిన పని ఒత్తిడితో అలసిపోయి నిద్రపోగానే ఒక ల్యూసిడ్ డ్రీమ్స్ వచ్చింది. అమ్మా ల్యూసిడ్ అంతా అని ఇచ్చారు మేడం వాళ్ళు. అదే లూసీ డ్రీమ్. అదే
నాకు గుర్తు ఉన్నంత వరకు ఇక్కడ పొందుపరుస్తున్నాను. అది ఒక అందమైన సాయం సంధ్యా సమయము. మైత్రేయ బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా డాక్టర్ న్యూటన్ గారి క్లాస్ పూర్తి అయింది. అందరూ లైఫ్ రీసెర్చ్ అకాడమీలో ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను సార్ని నా సందేహం అడగాలనుకుంటుంటే ఇంతలోనే ఆయన ఇలా రండి మేడం అన్నారు. మరుక్షణమే ఆ భగవంతులు కాలని వృక్షాల మధ్య నుంచి గాలిలో తేలిపోతున్న మమ్మల్ని చూస్తున్నారు. కొంత దూరం వెళ్ళాక, ఓహ్, మనము సూక్ష్మ శరీరాయనం చేస్తున్నాం కదా అన్నాను. ఆయన కళ్ళతోనే సమాధానం ఇచ్చారు. ఈలోగా పెద్ద మెట్ల మీద క్రిందికి దిగుతున్న సరుతో, మనం అలా ఎందుకు వెళ్ళటం, ఇలాగే వెళ్ళిపోవచ్చు కదా అని అన్నాను. ఆయన కాస్త గంభీరంగా, మీ హాస్టల్ ఎనర్జీని ఖర్చు చేయడం కూడా తెలుసుకోవాలి అని అక్కడే ఆగిపోయి ఉన్నా నా దగ్గరకు వచ్చి తిరిగి నా చేయి పట్టుకొని మెట్ల మీద నుండి క్రిందికి దిగేలా చేస్తున్నారు. ఆయన దాన్ని అమిత వేగంగా అద్భుత విన్యాసంతో చేస్తుంటే అలా చూస్తూనే దిగుతూ ఉన్నాను. తత్ఫలితంగా సార్ చివరి మెట్టుకు చేరుకున్నా నేను దిగాల్సిన మెట్లు 3-4 ఇంకా మిగిలే ఉన్నాయి. అప్పటికే ఆయాసంతో ఉన్నాను. నా శరీరం కూడా కాస్త అసౌకర్యాన్ని పొందింది. నా ఏకాగ్రత కూడగట్టేలా ఆయన నిశ్చితంగా కొన్ని ప్రత్యేకమైన గుర్తులను ఒక్కొక్కటిగా చూస్తుండగానే నా సహజావబోధ ద్వారా నేను మార్గాన్ని గుర్తు పెట్టుకోవాలి అని గ్రహించాను. ఆ మార్గంలో కొన్ని మలుపులు ఉన్నాయి. అవి ఇప్పటికీ నా మదిలో నిలిచిపోయాయి. 2 సార్లు మలుపు తిరిగాక ఒక చోట ఆగి ఒక బిల్డింగ్ ని సార్ చూశారు. నేను దాన్ని చూడగానే అది నా మనసులో ముద్రించుకుపోయింది. అది వాళ్ళ ఇల్లు అని తెలుసుకున్నాను. ఆ ఇంట్లో పైకి వెళ్ళాము. నేరుగా డైనింగ్ హాల్లోకి తీసుకువెళ్లారు. లోపల ఉన్న గదిలో నుంచి డాక్టర్ లక్ష్మీ మేడం నవ్వుతూ బయటికి వచ్చారు. ఆవిడ చక్కని వయోలిన్ కలర్ శారీలో దేవతలా మెరిసిపోతున్నారు. ఎవరైనా మనల్ని చూసి ఆనందంగా నవ్వడం ద్వారా శక్తిని, ప్రకంపనను పెంచగలరు అని ఆవిడ నిరూపిస్తున్నారు అన్న భావన కలిగింది. చల్లని వెన్నెల్లాంటి నవ్వు ముఖంతో సూటిగా నా కళ్ళలోకి చూసి తన చేతితో తీసుకువచ్చిన కేక్ కట్ చేయమని సైగ చేశారు. నేనా అని ఆశ్చర్యపోయాను. ఊహించని పరిణామానికి స్వభావ సిద్ధంగానే నేను మొహమాటంగా కదలకుండా చూస్తుండగానే ఆవిడ దాన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దబోతుండగా దానిపై నున్న పాల నూరగలాంటి తెల్లని క్రీమ్ క్రింద పడిపోయింది. మేడం వెంటనే దాన్ని లోపలికి తీసుకువెళ్ళిపోయారు. అది చూసి ప్రక్కనే ఉన్న సర్తో నేను పశ్చాత్తాపంతో సారీ అన్నాను. నా అనాసక్తి కారణంగానే అది అలా జరిగింది అనిపించింది. మన చుట్టూ జరిగే ఏ విషయమైనా మన ఒక్కరి వల్లనే జరగదు. ఒక విషయం జరగటానికి అనేక అంశాలు కారణం అవ్వచ్చు. అలాంటప్పుడు ఒక మంచి కానీ చెడు కానీ వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. నేను తీసుకోవాలి, ఇది పాయింట్ చాలా బాగుంది ఇది కదా మేడం. మీకు అర్థమైతే చాలు మేడం. సార్ మాటలకు నేను ఎంతో ఊరట చెందాను. సూక్ష్మ లోకాల్లో ప్రతిదీ తక్షణమే మారిపోతుంది. వెంటనే మేడంకి ఈ రోజు నా బర్త్డే అని ఎలా తెలుసు అని అడిగాను. ఆమెకి మీ ఈ జన్మలో బర్త్డే మాత్రమే కాదు, గత జన్మల బర్త్డేస్, డెత్ డేస్ కూడా తెలుసు అని అంటుండగానే ఆమె ఎన్లైట్మెంట్ అయ్యారా అని అనాలోచితంగా అడిగేశాను. మీరు కాదా అని ఎదురు ప్రశ్న రాగానే కిమ్ అనకుండా బిక్కమొహం వేశాను. న్యూటన్ గారి సహజ విరుద్ధమైన గాంభీర్యం నా అజ్ఞానాన్ని పటాపంచలు చేయటానికే అని లోపల నుంచి తెలుస్తుంది. ఈలోగా అక్కడ ఉండి ఈ తతంగమంతా చూస్తున్న న్యూటన్ గారి బంధువు ఒక ఆవిడ గలగలా మాట్లాడుతూ హాయ్ యశోదరా అన్నారు. ఒక్క క్షణం నేను నిర్లిప్తంగా ఉండగానే నా హార్ట్ నుంచి సంకేతాలు అంది. ఆవిడ సంబోధిస్తున్నది నన్నే అనే అవగాహన కలిగింది. ఆవిడ తన పేరు క్యూరీ అనో వాళ్ళ కూతురు నన్ను పరిచయం చేసుకున్నారు. ఆమె నిజంగా చాలా చలాకీగా మాట్లాడుతూనే ఉన్నారు. నేను మీకు ఎలా తెలుసు అని అడిగాను. ఆవిడ నన్ను ఇదివరకే చూశానని చెప్తుండగానే గత సంవత్సరం లైఫ్ యూనివర్సిటీ సెలబ్రేషన్ లో డాక్టర్ న్యూటన్ గారి
ది ఆర్ట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనే అద్భుతమైన గ్రంథాన్ని తెలుగులోకి విడుదల చేస్తున్న దృశ్యాన్ని ఆనాడు డయాస్ పైన ఉన్న మా అందరినీ ఆహుతులందరి వైపు నుంచి దూరంగా గాలిలో తేలుతూ చూడటం చాలా విచిత్రమైన అనుభూతి కలిగింది. ఈ లోటు న్యూటన్ గారితో లక్ష్మీ మేడం ఎక్కడికి వెళ్ళారు సార్ అన్నాను. కేక్ సరి చేయడానికి అనే సమాధానం టెలిపతిక్ గా పొందాను. దానికి ఇంత ఆలస్యం ఎందుకు, ఇది ఆస్ట్రల్ గానే కదా, చిటికలో అయిపోతుంది కదా అని అత్యుత్సాహంగా అడిగాను. ఆస్ట్రల్ గానే అయినా అన్ని పనులు క్షణాల్లో అయిపోవాలనేమీ లేదు, ప్రతిదానికి ఎన్నో సంభావ్యతలు ఉంటాయి అంటూ సార్ కూడా మేడం వెళ్ళిన వైపుకు వెళ్ళారు. లోపల నుంచి చేతి వేళ్ల మధ్య క్రీమ్ లెస్ కేక్, అది కూడా ఏనాడు చూడని రంగుల్లో, ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణుడి శరీర వర్ణంలో ఉంది. తీసుకువచ్చి హ్యాపీ బర్త్డే అంటూ నా నోటికి అందించారు. మరుక్షణమే ఆయన ముఖంలో హడావుడిగా ఉన్న హావభావాలు వ్యక్తమయ్యాయి. మాకు వేరే పని ఉంది, మీరు వచ్చినట్లుగానే సులభంగా వెళ్ళిపోగలరు కదా అని ఆదేశిస్తున్నట్లుగా అన్నారు. మూసి ఉన్న పెద్ద గేట్ అవతల ఆయన ఆగిపోయి యువతల ఉన్న నన్ను ఇక బయలుదేరమన్నట్లుగా సైగ చేశారు. నేను ఒంటరిగా బయలుదేరుతుంటే బయలుదేరటానికి సిద్ధపడి వీడ్కోలు చెప్పడానికి సర్ని చూడగానే ఆయన కళ్ళల్లో నుంచి వెలువడిన కాంతి రేఖలు నన్ను మార్గదర్శనం చేసే కిరణాల్లా నా దృష్టిని ఆకర్షించాయి. నేను వాటితో కంటికి కనిపించిన విధంగా అనుసంధానమై పోయి అది ప్రసరించిన మార్గంలో ప్రయాణించడానికి వెనుదిరిగాను. నేను వెళ్లాల్సిన దారిలో బోనాలు జరుగుతున్నట్లుగా ఆ వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు నుంచి ఏ ఆటంకం లేకుండా, కనీసం ఎవరినీ తాకకుండానే వాయువేగంతో స్వేచ్ఛా విహంగంలా తిరుగుముఖం పట్టాను. నాతో పాటు ఆ క్లాస్ కి వచ్చిన స్వర్ణకుమారి గారు ఇంకా మా బాబు గురించి నా ఆలోచన కలిగి మరుక్షణం నేను అకాడమీ గేటులో ఉన్నాను. వెళ్ళేటప్పుడు పట్టిన సమయాన్ని, దూరాన్ని నేను అనుభూతి చెందలేనంత వేగంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్లు అనిపించింది. వెళ్ళేటప్పుడు పట్టిన సమయాన్ని, దూరాన్ని అనుభూతి చెందలేనంత వేగంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్లు అనిపించింది. ఈ సూక్ష్మ శరీరయానం ఎంత స్వల్పకాలంలో పూర్తి చేశానంటే, క్లాస్ ముగిశాక మన స్నేహితులంతా కాసేపు మాట్లాడుకొని బయలుదేరేలోగా మా బాబు నా బ్యాగ్ లో బుక్స్ సర్దుతూ క్రిందికి వచ్చి నా కోసం వెతుకుతున్నాడు. నేను గేట్ లోపల అడుగు పెట్టగానే అంతమందిలోనూ మా ముగ్గురి కళ్ళు ఒక్కసారిగా కలిపి ఇక బయలుదేరదామా అని ప్రశ్నించుకున్నాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచి టైం చూస్తే అర్ధరాత్రి 12:30 అయింది. ఈసారి బెంగళూరులో జరిగే గ్లోబల్ కాంగ్రెస్ లో డాక్టర్ న్యూటన్ లక్ష్మి గారు చేయించే సూక్ష్మ శరీరయానం అద్భుతంగా ఉండబోతోంది అని అనిపించింది. ఇది ఎప్పుడు జరిగింది మేడం? బెంగళూరులో కూడా జరిగిందంట. జరిగిందా ఈ పాటికి? మేడం జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళు పెడుతూ ఉంటారు కదా మేడం. అదే 120 దేశాల పైన తిరిగారంట వాళ్ళు. అవును మేడం, ఎంత నాలెడ్జో కదా. అబ్బా, అక్కడంతా క్లాసులు చెప్పుకోవడము. ఇక్కడ వారికి అయిపోయింది. మళ్ళీ పేజీలు అన్ని ఎన్నికి పోయేసాయి మేడం. ఒక్కసారి టచ్ అయిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాయి. అంటే ఏంటి మేడం ఇది మళ్ళీ పోయింది వెనక్కి? ఒక నిమిషం మేడం. ఆయన ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు ఉన్న దానికన్నా గతం అనేది దానికన్నా ఎంతో గొప్పగా ఉంటారని. ఇప్పుడు దీనికన్నా ఎంతో తక్కువ స్థితిలో అప్పుడు ఉన్నారు మీరు.
దాన్ని చూసి ఇప్పుడున్న మీరు దాన్ని ఇది నేనేనా అని గుర్తుపట్టలేనంత స్థితిలో ఉంటారు. మీరు అంత తక్కువ స్థితిలో ఉంటారు. ఇప్పుడు అంతకన్నా ఇప్పుడు ఎంతో ఎదిగారు. ఇంకా మీరు ఎదుగుతానే ఉండాలి, ఇంకా ముందుకే పోవాలి కానీ వెనక్కి పోవద్దు అని చెప్తాడు. లేదు లేదు నాకు అది కావాలంటే మొద్దంటారు. ఓకే చూడు అంటారు అంతే. అది మేడం. ఓకే. అంత ఎదిగాం కాబట్టి ఏడు దాకా వచ్చామని అని చెప్తారు. అవన్నీ దాటుకొని వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చాము అంటారు. ఇక్కడ ఇంకొక ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇది అయిపోయింది మేడం ఆమెది. ఎవరు ఈమెవరు? హారికనా? హిరణ్మయిది అయిపోయింది. ఇంకొకటి చిన్నగా ఇచ్చింది. ఈమెవరు? నా పేరు విశాలాక్షి, నేను సోల్ కోచ్ తరగతులకు హాజరయ్యాను. హారిక గారు గైడ్ చేసిన సూక్ష్మ శరీరయాన పద్ధతిలో నాకు ఒక అద్భుతమైన అనుభవం వచ్చింది. దాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పద్ధతిలో నేను శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో మా రూమ్ కు వెళ్ళాను. అక్కడ ఉన్న టెడ్డీ బేర్ ను తీసుకుని దానిని ఉన్న చోటు నుంచి ఇంకొక చోటికి కదిల్చాను. తర్వాత అక్కడి నుండి నెమ్మదిగా నా శరీరంలోకి తిరిగి వచ్చాను. ఆ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత నేను నా రూమ్ కి వెళ్ళి పరిశీలించగా నేను నా సూక్ష్మ శరీరంతో నా టెడ్డీ బేర్ ను మార్చిన స్థలంలో ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. థ్యాంక్ యూ హారిక గారు అని చెప్పింది ఆమె. ఇంకొకరు ఈయనెవరు? రామాచార్యులంట. సూక్ష్మ శరీరయానంలో నాకు వచ్చిన అద్భుతమైన అనుభవాలు. పిఎంసిలో కంప్లీట్ చేసి అంత కాంతి ధ్యానాలు చేపిస్తాడు కదా రామాచారి. ఆ రామాచారి ఓ ఏమైనా ఓకే, బాగా చెప్తారు మేడం ఆయన కూడా క్లాసెస్. సూక్ష్మ శరీరయానంలో నాకు వచ్చిన అద్భుతమైన అనుభవాల గురించి మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ధ్యానంలోకి రాకముందు నిద్రలో ఉండగా హఠాత్తుగా నా మీద ఎవరో కూర్చున్నట్లుగా ఎంతో బరువుగా అనిపించి గట్టిగా కేకలు వేయడానికి, లేచి కూర్చోవడానికి, శ్వాస తీసుకోవడానికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వీలు పడటం లేదు. వెంటనే మెలకువతో చూసేసరికి ఒంటి నిండా చెమటలు పట్టి చాలా భయంతో వణికిపోయాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలో ఉండగా నాకు ఇరువైపులా ఇద్దరు మనుషులు ఎగురుతున్న పక్షుల్లా ఉండి నా సూక్ష్మ శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా భుజాలు పట్టుకొని ఉండి వారితో ఈ సూక్ష్మ శరీరంతో సహా బయటకు వెళుతున్నట్లు చూశాను. ఆ తర్వాత నాకు ఎదురుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కనిపించింది. కానీ ఇంతకు ముందు చూసిన దానికి ఇప్పటికి చాలా తేడాగా ఉన్నది. ఆ విగ్రహం పూర్తిగా స్త్రీ స్వరూపాన్ని కలిగి ఉన్నది. నేను ఆశ్చర్యంతో వారిని అడుగగా వారు అసలైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఇదే అని, ఇది వెనక వైపు ఉన్న భాగమని నాకు వివరించగానే నేను ఎంతో ఆశ్చర్యంతో ఆనందంగా నేను ఇక్కడికే రావటానికి గల కారణం ఏమిటని వారిని అడిగా. వెంటనే నీవు ఇంతకు ముందు ఉన్న జన్మలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో దగ్గరగా జీవించావు అని చెప్పగా వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఒక సమాధి వద్దకు వెళ్ళి నా సూక్ష్మ శరీరం ఆ సమాధిపై చుట్టూ తిరగడం గమనించాను. వెంటనే ఇది ఎవరి సమాధి అనే ప్రశ్న రాగానే ఇందులో ఉన్నది ఇంతకు ముందు ఉన్న నీ భౌతిక శరీరమే అనే సమాధానంతో ఎంతో ఆశ్చర్యపోయాను. ఇప్పటికీ ఆ జన్మ యొక్క వివరాలు అడగ్గా మౌనంగా ఉండి తెలియవలసిన సమయానికే నీకు తెలుస్తుంది అని వెంటనే అక్కడి నుండి శ్రీశైలంలోని శివాలయం యొక్క గర్భగుడిలోకి నా సూక్ష్మ శరీరంతో వెళ్ళడం, శ్రీశైలంలో శివాలయం యొక్క గర్భగుడి ఏర్పడుతున్న మొదటి రోజులుగా గమనించాను. వెంటనే నేను అక్కడి నుండి ప్రస్తుత భౌతిక శరీరంలోకి రాగానే ఎంతో ఆయన్ని పొందాను. డాక్టర్ న్యూటన్ గారి వద్ద సోల్ కోచ్ తరగతిలో సూక్ష్మ శరీరయానం పద్ధతుల యొక్క వివరణలు తెలుసుకొని నా వెంట ఉన్న ఇద్దరు పక్షులు లాంటి వ్యక్తులు ఏంజల్స్ అని నేను పొందిన మోక్ష శరీరయాన అనుభవాలకి ఎంతో ఆశ్చర్యపోయాను. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని అందరికీ ఎంతో సులభతరం చేస్తున్న బ్రహ్మర్షి పత్రిజీకి, డాక్టర్ న్యూటన్ గారికి
డాక్టర్ లక్ష్మి గారికి ఎంతో కృతజ్ఞతలు. ఆ, మేడం ఇక్కడ అన్ని ఏదో పుస్తకాలు ఇచ్చారు మేడం, వాళ్ళవి ఏవేవి ఉన్నాయో. ఏమేమి ఇప్పుడు ఉన్నాయి? అదైతే ఆ ధ్యాన శాస్త్రం 1, స్వస్థితి స్వస్థత 2, ఆత్మాయణం. ఆత్మాయణం ఈయన రాసారా మేడం? తెలీదు మేడం నాకు. ఇక్కడైతే వచ్చింది మేడం, పీడిఎఫ్ వచ్చింది, ఆత్మాయణం అని ఇచ్చారు. మరణం లేని మీరు, అది లోక్ సంగ్రామ్ కాదు. ఆయన అంటే చదవలసిన పుస్తకాలు అంటే మేడం ఇది ఇది ఆత్మాయణం పీటర్ రిచేలు అనే ఆయన. అవును, కరెక్ట్. సూక్ష్మ శరీరయానము, మళ్ళీ సిద్ధయోగుల విభూతి, ప్రత్యక్ష ప్రజ్ఞ, మరి కార్లోస్ కాస్టనెడా అనే ఆయన రాశాడు అది. ఆత్మ సహచరులు రిచర్డ్ బ్యాక్, ఆత్మావరోహణ గురూజీ కృష్ణానంద, జోనాథన్ లివింగ్స్టన్ సీగల్, రిచర్డ్ బాక్, మళ్ళీ ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్. ఇది ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అదే కదా మేడం, 40 మంది మాస్టర్స్ అనుకుంటా నాకు తెలిసి. దాంట్లో వాళ్ళు చెప్పారనుకుంటా. బ్రియాన్ వీస్ అనే ఆయన రాశాడు ఇది. కళలు 7 శరీరాలు ఓషోది ఇది. ఇన్ని ఇచ్చారు. తర్వాత లైఫ్ యూనివర్సిటీ గురించి ఇచ్చారు మేడం, కొంచెము చదవమంటారా? చదవండి మేడం. లైఫ్ యూనివర్సిటీ. మనమంతా ఈ భూమండలం మీద అత్యంత పరిణామం చెందిన సర్వ సమర్థవంతమైన మానవులం. అయితే మన సామర్థ్యంలో అతి చిన్న భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఒకవేళ మన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మీ పూర్తి సామర్థ్యాన్ని గుర్తించాలనుకుంటున్నారా? మీ సమాధానం అవును అయితే ఇది చదవడం కొనసాగించండి. డాక్టర్ న్యూటన్ కొండవీటి స్వయంగా తన ఆధ్యాత్మిక అనుభవాల ద్వారా ప్రతి మనిషి అంతర ప్రజ్ఞతో నిండి ఉంటాడని, అదే మన అనంతమైన శక్తి సామర్థ్యాల మూలంతో అనుసంధానమని గ్రహించారు. ఆ ప్రజ్ఞతో మనం ఎంత ఎక్కువగా అనుసంధానమైతే మన సామర్థ్యాలను అంత ఎక్కువగా ఉపయోగించుకోగలం. మరో ప్రక్క ఎంత తక్కువగా అనుసంధానమైతే మన సామర్థ్యాలను అంత తక్కువగా ఉపయోగించుకోగలం. మన పూర్తి సామర్థ్యాలను ఉపయోగించుకోలేకపోవటానికి గల 2 కారణాలు కూడా ఆయన కనుగొన్నారు. అదేమిటంటే, మొదటిది, గత ఎన్నో జన్మలుగాను ఈ జీవితంలోనూ మనము మోసుకు వస్తున్న పరిమిత నమ్మకాల వల్ల మన నిజమైన సామర్థ్యాలను మనము గుర్తించలేకపోతున్నాం. రెండవది, అంతరంలో అత్యంత శక్తివంతులము, వాస్తవంగా అమితమైన శక్తితో కూడిన అద్భుతమైన సృష్టికర్తలము అయినప్పటికీ మనలో ఆత్మ గురించిన అవగాహన మాత్రం అతి స్వల్పమే. మన బహుముఖ తలాల అస్తిత్వాన్ని, భిన్న తలాల వాస్తవాలను గుర్తించడంలో మనం విఫలమయ్యాం. మనం పదే పదే చేసే ఒక ఆలోచనే ఒక నమ్మకంగా పరిణమిస్తుంది. గ్రాహ్యత అంటే ప్రగాఢ విశ్వాసాన్ని యథార్థ సత్యంగా అంగీకరించడం. చైతన్యం, ఆలోచన మరియు సృష్టి మధ్య గల సంబంధాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానం సర్వదా స్పష్టంగా వివరిస్తూనే ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ యద్భావం తద్భవతి అన్నారు. బుద్ధ భగవానుడు మన ఆలోచనల ద్వారానే మనం అన్నింటినీ సృష్టిస్తున్నాం, మన ఆలోచనలతోనే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం అన్నారు. నేడు ఆధునిక భౌతిక శాస్త్రం మరియు క్వాంటం మెకానిక్స్ కూడా విశ్వానికి పునాది చైతన్యమని, ఆలోచనే మన వాస్తవానికి సృష్టిస్తుందని రుజువు చేస్తున్నది. అందుకే పరిమిత నమ్మకాలు, అవగాహనలతో ఉంటే మనలోని పూర్తి సామర్థ్యాన్ని గుర్తించలేము. మన నమ్మకాలను మార్చుకుంటే వాస్తవం యొక్క గ్రాహ్యత కూడా మారిపోయి ఆ అంతరంలోని శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా గ్రహించవచ్చు. ఈ మార్పును తీసుకురావడానికి లైఫ్ యూనివర్సిటీ క్రింద ఇవ్వబడిన కార్యకలాపాల ద్వారా కృషి చేస్తుంది. మేము క్రమబద్ధమైన ఆధ్యాత్మిక సమాచార ప్రచురణలను ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణ తరగతుల ద్వారా అందిస్తూ ఆచరణాత్మకమైన అనుభవాలను సులభతరం చేసి సాధకుల స్వీయ వాస్తవికత యొక్క యథార్థ స్వరూపాన్ని కనుగొనేందుకు తోడ్పడతాము. ఈ అవగాహన స్వీయ సాధికారతను, అంటే మనలో ప్రతి ఒక్కరిని విశ్వమూలంలోని అనంతమైన శక్తి సామర్థ్యాలతో అంతర్లీనంగా అనుసంధానించే
మరింత మెరుగైన అవగాహనను కలిగిస్తుంది. దాంతో మన వాస్తవపు అనుభవాలన్నింటినీ సంకల్పానుసారంగా సృష్టించుకోవచ్చు. తత్ఫలితంగా మనం ఎదుర్కొనే పరిస్థితులు, సంఘటనలకు ఇకపై ఇతరులను ఏమాత్రము నిందించకుండా ఈ జీవితంలో మనం ఆకాంక్షించే మహోన్నత పరిణామాలను తీసుకురావటానికి స్వీయ బాధ్యతను స్వీకరిస్తాం. స్వీయ బాధ్యతను స్వీకరించడం అంటే మన అంతరంలోకి తొంగి చూసుకొని దిద్దుబాటు అవసరమైన చోటును గుర్తించి సరి అయిన అవసరమైన మార్పులను చేయటం అన్నమాట. అనంతమైన శక్తి సామర్థ్యాలు గల విశ్వమూలంలో మన అనుసంధానాన్ని గుర్తించడానికి అంతరంలోకి ప్రయాణించడమే ఏకైక మార్గం. ఈ అనుసంధానం ద్వారా ఈ సృష్టిలో అందరూ అదే మూలంతో అనుసంధానమై ఉన్నారని గుర్తించగలుగుతాం. ఈ అవగాహననే పరమానందం, ప్రశాంత స్థితి అయిన ఏకత్వ భావనను అనుభూతి చెందేలా చేస్తుంది. స్వీయ సాధికారతను పొందే అతి ముఖ్యమైన సాధనే ధ్యానం. ధ్యాన శాస్త్రం అనేది సమస్త మానవాళికి అత్యావశ్యకమైన అతి ప్రధానమైన విజ్ఞాన శాస్త్రం. లైఫ్ యూనివర్సిటీలో 18 జ్ఞాన విభాగాలు ఉన్నాయి. అవి మనకు సత్యం యొక్క విభిన్న కోణాలను బోధించి మన బహుముఖ తలాల స్వభావాన్ని గ్రహించడంలో తోడ్పడతాయి. వజ్రం లాంటి మనను ఈ 18 విభాగాలు వెలికి తీసి మెరుగులు దిద్దుతాయి. తద్వారా మన సత్య ప్రకాశం అన్ని కోణాల్లోనూ దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ 18 ఏంటంటే విభాగాలు: స్పిరిచువల్ సైన్సెస్ జ్ఞానపీఠము, మరి ట్రాన్స్పర్నల్ సైన్సెస్ జ్ఞానపీఠము, లైఫ్ సైన్సెస్ జ్ఞానపీఠము, మెడిటేషన్, ఆరా, స్పిరిచువల్ సైన్స్, ఆర్ట్స్, రీఇన్కార్నేషన్, థర్డ్ ఐ, స్పిరిచువల్ అగ్రికల్చర్, కుండలిని, ఆస్ట్రల్ ట్రావెల్, అనిమల్ వెల్ఫేర్, హీలింగ్, సైకో కైనెసిస్, స్పిరిచువల్ లీడర్షిప్, రీడిస్కవరీ ఆఫ్ స్క్రిప్చర్స్, మీడియంషిప్, స్పిరిచువల్ పేరెంటింగ్, ఎన్లైట్మెంట్, డ్రీమ్స్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్స్. లైఫ్ యూనివర్సిటీ మానవాళికి పరిపూర్ణ దివ్య జీవన విధానాన్ని బోధిస్తుంది. లైఫ్ యూనివర్సిటీ ఒక సాధారణ విద్యా సంస్థ కంటే మహోన్నతమైనది. ఆధ్యాత్మికతను అవగాహన చేసుకొని సాధన చేస్తూ ఏకత్వపు చేతనలో జీవించే వారందరి ఆధ్యాత్మిక సమూహం ఇది. భూమిని సాక్షాత్తు స్వర్గధామం చేస్తున్న దివ్యకాంతి సహాయకుల సమూహం ఇది. నవ్యయుగ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, జ్ఞానోదయం పొందిన గురువు డాక్టర్ న్యూటన్ కొండవీటి గారి చిరకాల స్వప్నమే ఈ లైఫ్ యూనివర్సిటీ. ఆయన పూర్వజన్మ జ్ఞాపకాల నుంచి పొందిన అద్భుతమైన అంతర్దృష్టి అనుభవమే దీనికి స్ఫూర్తి. వారి ఒకానొక పూర్వజన్మలో ప్రాచీన తక్షశిల విశ్వవిద్యాలయంలో బౌద్ధ బోధనలను, ప్రత్యేకించి పునర్జన్మలు మరియు కర్మ సిద్ధాంతాన్ని అవిరామంగా బోధించిన ఆచార్యునిగా గుర్తించారు. లైఫ్ యూనివర్సిటీ మానవాళిలోని ఆత్మజ్ఞానాన్ని జాగృతం చేస్తుంది, సర్వసమర్థులుగా తీర్చిదిద్దుతుంది. ఇప్పటి వరకు సాధించిన వాటన్నింటినీ అధిగమించి విశ్వ పరిణామంలో అద్భుత సహాయకారిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక సమూహాలు వెలిసేందుకు ప్రేరణగా నిలవడమే అంతిమ లక్ష్యంగా కృషి చేస్తోంది. మేడం, అయిపోయింది మేడం, కరెక్ట్ టైం కూడా అయింది. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా మరొక్కసారి వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి, ప్రతి ఒక్క కాంతి స్వరూపులకి, ఈ వర్తమానానికి ఈ జ్ఞానాన్ని అద్భుతంగా మనకు షేర్ చేసిన మేడంకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.